హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, యాజ్ ఏ ప్రామిస్డ్ మీకు ఒక సెకండ్ ఇయర్ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో బీటెక్ సంబంధించిన ఒక క్లియర్ కట్ రోడ్ మ్యాప్ అయితే ఇస్తానని చెప్పాను కదా. సో దిస్ వీడియో ఇస్ మైట్ బి ద బెస్ట్ థింగ్ అనమాట. సో మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం పాస్ చేస్తాను, అండ్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అనేది మీకు క్లియర్ ఐడియా ఇస్తాను అనమాట. సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఎఫిషియెంట్ గా యూస్ చేసుకుంటే 3-1 అండ్ 3-2 అండ్ 4-1 అండ్ 4-2 లో డెఫినెట్లీ మీ యొక్క ఇంటర్న్షిప్స్ అనేవి డెఫినెట్ చేయగలిగే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో నేను ఎలా సాధించాను ఇంటర్న్షిప్ అనేది కూడా మీకు ఒక రివీల్ చేస్తాను. డెఫినెట్లీ దాని గురించి కూడా మీకు ఇన్ ఇన్ బిట్వీన్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ 8 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 8 పాయింట్స్ కూడా మీకు ఒక మంచి జాబ్ రావడానికి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను చెప్తున్న ప్రతి పాయింట్ కూడా వినడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు ఇంటరాక్ట్ విత్ ఫ్రెండ్స్ అండ్ మేక్ గుడ్ ఫ్రెండ్స్. సి, ఇక్కడ మెయిన్ గా ఏంటి అంటే ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు నాట్ జస్ట్ ఫ్రెండ్స్. దేర్ లైక్ ఒక మీకు ఒక ప్రాజెక్ట్ ఐడియా ఇవ్వచ్చు కానీ ఆర్ ఎల్స్ సంథింగ్ ఏదైనా ఒక స్టార్ట్అప్ సంబంధించిన ఏదైనా ఒక ఐడియా అలాంటిది ఏమైనా ఇవ్వడం కానీ ఇలాంటివి కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. లైక్ వాళ్ళు మనతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. లైక్ ఏమైనా గ్రూప్ యాక్టివిటీస్ కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ అవుతున్నప్పుడు ఏంటి అంటే మనం కొలాబరేట్ అవుతూ ఉంటాం అనమాట. లైక్ ఎవరైతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఆర్ ఎల్స్ వేరే బ్రాంచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం కొలాబరేట్ అవుతూ ఉంటాం కాబట్టి అలాంటి టైంలో మనకు సంబంధించిన ఏవైనా కొత్త కొత్త ఇష్యూలను తెలుసుకోవచ్చు. ఓకేనా? సో మేబీ మీకు తెలిసిపోతుంది అనమాట. 2-1 అండ్ 2-2 లోనే మీకు మాక్సిమం ఎవరైతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో లైక్ గుడ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. వీళ్ళు మనకు కావాలి, వీళ్ళకి మనకు అవసరం లేదని చెప్పి. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని మీరే చూస్ చేసుకోవాలి. ఓకేనా? చూస్ రైట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎలాంటి లైక్ వీళ్ళు మనకు అవసరం లేదనుకుంటే మాత్రం డెఫినెట్లీ లీవ్ దెమ్. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే ట్రై టు సే నో. ఎందుకంటే చాలా విషయాలు మనం చేసే తప్పు ఏంటి అంటే ప్రతి విషయంలో కూడా ఎస్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాం కాబట్టి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ విషయం నచ్చలేదు అనుకుంటే డెఫినెట్లీ సే నో. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత చెప్పాను కదా, ఎంగేజ్ ఇన్ గ్రూప్ యాక్టివిటీస్ అండ్ నెట్వర్కింగ్ ఈవెంట్స్ అని చెప్పి మీ కాలేజ్‌లోనే మాక్సిమం మీ కాలేజ్‌లోనే వర్క్‌షాప్స్ గాని, సెమినార్స్ గాని, సోషల్ ఈవెంట్స్ గాని మాక్సిమం ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేస్తుంటారు కాబట్టి అలాంటి వాటిల్లో మీ యొక్క సోషల్ సర్కిల్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఓకేనా? సో ఇది ఫస్ట్ పాయింట్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సెకండ్ వన్ ఏంటి అంటే ఇది మెయిన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు ఈ 2 అండ్ 2-2లో మీరు ఎలాంటి థింగ్స్ అనేవి నేర్చుకోకపోయినా సరే లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గాని ఇలాంటివి ఏమి నేర్చుకోకపోయినా సరే, బట్ డెఫినెట్లీ ఇది మాత్రం మీరు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా ఫ్రెండ్స్ మా చాలా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్న థింగ్ ఏంటి అంటే ప్రాపర్ సీజీపీ అనేది లేకపోవడం వల్ల ఏంటి అంటే ప్లేస్‌మెంట్స్‌కి వాళ్ళు ఎలిజిబుల్ కాలేకపోతున్నారన్నమాట. ఓకేనా? సో అది మనం మైండ్‌లో పెట్టుకోండి. 2 అండ్ 2-2లో మంచి సీజీపీఏ మెయింటైన్‌కి అయితే ట్రై చేయండి. అది ఎలా చేయాలని చెప్తే లైక్ మీకేదైతే కాలేజ్ ఏదో ఉందో డెఫినెట్లీ ఆ క్లాసెస్‌కి రెగ్యులర్‌గా అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఏవైనా మెటీరియల్స్ ఉంటే అవి కూడా తీసుకొని బెటర్‌గా అయితే లైక్ పెర్ఫార్మ్ చేయాలంటే డెఫినెట్లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు ఏదైతే డిప్లొమాలో చేశారో అదే థింగ్స్ అనేవి కూడా ఇక్కడే చేయాలి. బట్ ఏంటి అంటే ఎఫెక్టివ్‌గా చేయాలన్నమాట. సో ఇంటర్ ఎవరైతే వచ్చుంటారో వాళ్ళతో పోల్చుకుంటే సమ్‌వాట్ మీరు ఇంకొద్దిగా లైక్ బెటర్‌లో ఉంటారన్నమాట. లైక్ అవన్నీ మీరు డిప్లొమాలో చూసి వచ్చుంటారు కాబట్టి మీకు తెలిసుంటాయి. ఓకేనా? సో అది మెయిన్‌గా అన్నమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాట్ లైక్ ఎవరైతే ఇంటర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఏదైతే బోర్డ్ మీద కనిపిస్తుందో ఎగ్జాక్ట్‌గా అలానే దింపేస్తారన్నమాట. అది మాత్రం మీరు చేయొద్దు. అలా చేస్తే మీకే అలా ఏదంటే ఆ క్లియర్ ఐడియా అయితే ఉండదన్నమాట. మీరేం చేస్తారంటే ఎఫెక్టివ్‌గా ఆ యొక్క నోట్ టేకింగ్ అనేది నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. డ్యూరింగ్ లెక్చర్స్ ఎవరైతే చెప్తుంటారో సమ్మరైజ్ చేయండి. కీ పాయింట్స్ రాసుకోండి. ఇలాంటివన్నీ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో చెప్పాను కదా, సాల్వింగ్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో అది సెకండ్ పాయింట్. సో నెక్స్ట్ వన్, పార్టిసిపేషన్ ఇన్ హ్యాకథాన్స్. సో చాలా మంది అన్న హ్యాకథాన్ అంటే ఏంటో తెలియదని అంటే డెఫినెట్లీ ఈ ఈ టైంలో మీరు ఏంటి అంటే ఈ యొక్క పార్టిసిపేషన్ మీకు ఎలాంటి స్కిల్స్ లేవు అయినా సరే జస్ట్ ఒకసారి మీరు ట్రై చేద్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీకు హ్యాకథాన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. సో నన్నడిగితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనమాట. ఓకేనా? సో మీకు ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీతో మీట్ అవుతారు. అండ్ ఇన్ కేస్ మీకు ఏ విషయం కూడా తెలియకపోయినా సరే జస్ట్ వాళ్ళని గమనించడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సెకండ్ ఇయర్‌లోనే ఎవరు అన్ని చేసేయాలని కోరుకోరు కాబట్టి ఒకసారి 2-1లో ఇలాంటివి ఏమైనా హ్యాకథాన్స్ గాని అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ పార్టిసిపేట్ చేయండి. సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుందన్నమాట. ఎక్స్‌పోజర్ అనేది వస్తుందన్నమాట. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మీకు తెలుస్తుందన్నమాట. ఓకే. సో అండ్ సో థింగ్స్ అనేవి ఇలా ఉంటాయి. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇలా ఉంటాయి. వీటిని ఇలా డెవలప్ చేస్తారు అని చెప్పి. ఓకేనా? సో కాబట్టి హ్యాకథాన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూసుకోండి. అండ్ ద వెరీ నెక్స్ట్ థింగ్
సో మీకు ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ ఫోర్త్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మీ యొక్క సీనియర్స్ ఎవరైతే ఉంటారో ఇదే ఫేజ్ లో ఇదే టైంలో నేను వాళ్ళకి చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అని వాళ్ళు ఫాలో అయ్యి, సో మీకు ఇక్కడ చెప్తాను అదేంటి అనేది ఒకసారి చూడండి. సో వాట్ లాంగ్వేజ్ షుడ్ ఐ చూస్ అండ్ వై పైథాన్. ఇక్కడ మీరు నన్ను అడిగితే డెఫినెట్లీ పైథాన్ చూస్ చేసుకోమంటాను ఇప్పుడున్న టైంలో. సో మోస్ట్లీ ఎక్కువ మంది చేసే తప్పు ఏంటి అంటే లైక్ జావా కానీ ఆర్ ఎల్స్ సి కానీ C++ కానీ ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తారనమాట. సో ప్రాపర్ సింటాక్స్ అనేది క్లారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు ఏంటి అంటే ఈ యొక్క థింగ్స్ అనేవి మాస్టరింగ్ చేయలేకపోతారు అనమాట. సో మీకు ఒకసారి చూపిస్తాను అసలు నేను లాస్ట్ ఇయర్ అనేది ఏం చేశాను అని చెప్పి. సో ఎవరైతే ఈ పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది కదా, సో ఎవరైతే లాస్ట్ టైం మా దగ్గర గైడెన్స్ తీసుకున్నారో మొత్తం ఐ థింక్ 400 మెంబర్స్ ఎంతమంది తీసుకున్నారు. సో మీకు ఒకసారి చూపిస్తాను ఎంతమంది తీసుకున్నారు ఏంటి అనేది. సో అరౌండ్ ఒక కనిపిస్తుంది కదా 298 మెంబర్స్ అనమాట తీసుకున్నారు అనమాట. సో 298 మెంబర్స్ లో ఎవరైతే లైక్ నేను ఇలాగా పెట్టేవాను అనమాట. లైక్ ఎవరైతే స్కోర్స్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను పైథాన్ సంబంధించిన రికార్డింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టేవాడిని. ఎవరైతే లైక్ అంటే లైక్ నీట్ గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి మాత్రమే నేను పర్సనల్ గా ఒక గైడెన్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ 296 మెంబర్స్ లో అరౌండ్ ఒక 20 మెంబర్స్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో నేను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే నేను గైడెన్స్ ఇచ్చాను. ఇదిగోండి 22 మెంబర్స్. అంటే లైక్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మాత్రం ఇస్తే బెటర్ కదా. సో అందుకని చెప్పి నేను కొంతమంది చూస్ చేసుకున్నాను, అందరినీ చూస్ చేసుకోలేదు. ఆ 298 మెంబర్స్ లో ఓన్లీ 22 మెంబర్స్ మాత్రమే చూస్ చేసుకొని నేను క్లియర్ గా అన్ని కూడా లైక్ అంటే లైక్ మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు గిట్ హబ్ గానీ లైక్ ఇలాంటివన్నీ తెలియకపోవచ్చు, బట్ డెఫినెట్లీ నేను చెప్తాను మెల్లమెల్లగా అన్ని స్టార్ట్ చేద్దాం. సో కంప్లీట్ గా అన్ని ఒకసారి నేను క్లియర్ గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఇది అనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్తాను, అసలు పైథాన్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని కూడా నేను స్టార్ట్ చెప్తాను. బట్ అప్పటి వరకు కూడా మీకు క్లియర్ ఐడియా ఇవ్వడానికి ఇది ఒక వీడియో చేస్తాను, ఓకేనా. సో దెర్ ఇస్ హై డిమాండ్ ఫర్ పైథాన్ డెవలపర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. మాస్టరింగ్ పైథాన్ కెన్ ఓపెన్ అప్ న్యూమరస్ కెరీర్ ఆపర్చునిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనేది ఏంటి అంటే ఈ డొమైన్ లో మీరు ఏంటి అంటే వెబ్ డెవలప్మెంట్ కానీ డేటా సైన్స్ కానీ ఏఐ కానీ ఆటోమేషన్ కానీ ఇంకా ఎలాంటివైనా సరే మీరు ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. లైక్ ఈజీగా మీరు డెవలప్ చేయొచ్చు అనమాట పైథాన్ యూస్ చేసుకొని, ఓకేనా. సో ఈ పైథాన్ లోనే నేను చాలా అంటే లైక్ HTML కానీ సిఎస్ కానీ జావా స్క్రిప్ట్ కానీ తర్వాత బ్యాక్ ఎండ్ లో పైథాన్ యూస్ చేసి అండ్ అలాగే డేటాబేస్ లో SQL గిట్ హబ్, ఓకేనా. ఇలాంటివన్నీ ఇంకోటి ఏంటి అంటే 15+ ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు వరకు వచ్చింది ఏంటంటే డిజైన్ వరకు వచ్చాం. సో ఇంకా కొన్ని ఏవైతే టూల్స్ ఉన్నాయో ఆ టూల్స్ అన్ని కూడా నేను మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాను వాళ్ళతో, ఓకేనా. సో మీరు కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా నేను షేర్ చేస్తాను. డెఫినెట్లీ గైడెన్స్ గ్రూప్ లో ఉండి మీరు వెళ్తే మాత్రం మీకే లాస్ అనమాట, ఓకేనా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, షుడ్ ఐ చూస్ డిఎస్సి అని. ఇది చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. షుడ్ ఐ చూస్ డిఎస్సి. ఒకవేళ మీకు డిఎస్సి అంటే ఏంటో తెలియకపోయినా పర్లేదు, ఓకేనా. డిఎస్సి ఏంటి అంటే మోస్ట్లీ ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పెంచుకోవడానికి మాక్సిమం డిఎస్సీని యూస్ చేస్తాం. సో డిఎస్సీ అనేది 2-1 లోనే స్టార్ట్ చేయాలని చెప్పి చాలా మంది డౌట్ అయితే ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిఎస్సీ అనేది 2-1 లో స్టార్ట్ చేస్తే ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్ అంటే లైక్ వరస్ట్ డెసిషన్ అనమాట, ఓకేనా. మీరు 3-1 లో కానీ 3-2 లో కానీ స్టార్ట్ చేస్తే ఇంకా కొద్దిగా బెటర్ అనమాట, ఓకేనా. అయితే 2-1 లో ఏంటి అంటే మీరు ఈజీగా ఒక లాంగ్వేజ్ ఏదైతుందో ఆ లాంగ్వేజ్ పక్కగా మాస్టర్ అయ్యారనుకోండి. సో దట్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది, ఓకేనా. సో 2-1 లో స్టార్ట్ చేయడం బెటర్, బట్ ఏంటి అంటే 3-1 లో స్టార్ట్ చేయడం అనేది ఇంకా గుడ్ స్ట్రాటజీ అనేది నేను అనుకుంటాను. ఎందుకంటే స్ట్రాంగర్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇంకా కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతాం కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్. లైక్ 3-1 లో మీకు స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. అండ్ అలాగే 3-2 లో మీకు ఏంటి అంటే ఏదైతే యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా వీటి మీద కూడా నేను ఫోకస్ చేయిస్తాను, ఓకేనా. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో నేను ఆల్రెడీ చేయిస్తున్నాను చెప్పాను కదా, వాళ్ళు ప్రెసెంట్ ఏంటి అంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ ఏదైతే ఉందో అది చేస్తున్నారు అనమాట, ఓకేనా. సో ఇంకొకటి ఏంటి అంటే లింక్డ్ ఇన్ ఇంపార్టెన్స్ అండ్ హౌ ఐ గాట్ ఇంటర్న్షిప్ ఫ్రమ్ మై డ్రీమ్ కంపెనీ. సో ఇది కూడా లింక్డ్ ఇన్ అనేది మీకు తెలియకపోవచ్చు, బట్ ఏంటి అంటే మీకు రీసెంట్ గా ఒక పోల్ అయితే పెట్టాను కదా లింక్డ్ ఇన్ గురించి. లింక్డ్ ఇన్ అనేది పక్కా ఇంపార్టెంట్, ఒక చూడండి. సో లింక్డ్ ఇన్ గురించి ఏంటి అంటే మీకు చూపిస్తాను. అసలు లింక్డ్ ఇన్ గురించి మీకు చాలా మంది తెలియకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఒకసారి మీకు చూపిస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఏంటి ఎలా అని. ఐ థింక్ ఇది వీడియో లాంగ్ అయినా సరే డెఫినెట్లీ చూడడానికి అయితే ట్రై చేయండి, సో దట్ చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది నా ప్రొఫైల్ అనమాట. సో ఈ ప్రొఫైల్ ఏంటంటే అరౌండ్ ఒక 2769 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే అంటే లైక్ నెట్వర్కింగ్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో లైక్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పోస్ట్ చేస్తుంటారు అనమాట ఇన్ఫర్మేషన్ అనేది. ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఏంటి అంటే తెలుసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఈ లింక్డ్ఇన్ వాళ్ళు యూస్ చేసుకొని ఇంకోటి ఏంటి అంటే జాబ్స్ కూడా మేము చాలా చాలా అప్లై చేయొచ్చు. ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు కమింగ్ డేస్ లో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఇప్పటి వరకు మాత్రం మీరు ఏం చేయాలంటే జస్ట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు జస్ట్ ఒకసారి అర్థం చేసుకొని ఒక దగ్గర నోట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది అనమాట ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి, ఓకేనా. 2-1 2-2 లో మాత్రమే మనం ఒక పైథాన్ సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేయాలి, అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ అలాగే దాంతో పాటు ఏంటంటే గుడ్ CGPA మెయింటైన్ చేయాలి. కానీ ఈ రెండు మాత్రం మైండ్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ లింక్డ్ఇన్ సంబంధించి కూడా మీకు మెల్లమెల్లగా స్టార్ట్ చేయిస్తాను. నథింగ్ టు వరీ. నేను ఉన్నంత వరకు ఏం మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ఇక్కడ మీకు పర్సనల్ స్టోరీ కూడా రాశాను. సో క్లియర్ గా అసలు నాకు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి ఒకసారి చూడండి.
సో ఇంకొకటి ఏంటి అంటే యాప్ట్యూడ్ రీజనింగ్ అండ్ రెజ్యూమేకి సంబంధించిన. సో యాప్ట్యూడ్ రీజనింగ్ రెజ్యూమే కూడా నేను చూసుకుంటాను డెఫినెట్లీ. ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకసారి చెప్పాలనుకుంటే ఆ ఫీడ్బ్యాక్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది కదా. సో ఫీడ్బ్యాక్ కూడా చూపిస్తే మేబీ. సో రీసెంట్గా ఈ అమ్మాయి అయితే జాయిన్ అయిందనమాట. సో దట్ తనకి నేను షేర్ చేశాను. మేబీ ఇది కాదనుకుంటా. యా, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో రీసెంట్ గా ఎవరైతే జాయిన్ అయ్యారో మీకు కనిపిస్తుంది కదా. Hello, Anna. First of all, thank you very much. You're providing the course very low cost, and the presentation was very good, and the explanation also, and way of interacting time suggests. సో ఏ అలా ఇంకో చెప్పడం మర్చిపోయాను. ఏ గురించి కూడా నేను క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి చూడొచ్చు, లైక్ ఏదైతే టైం ఏదైతే ఉందో ఈ టైం ని క్లీన్ గా నీట్ అండ్ వాడుకుంటూ మీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను క్లియర్ గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటాను అనమాట. అండ్ డెఫినెట్లీ నార్మల్ గా కోర్సెస్ ఏవైతే ఉంటాయో అలా అయితే కాదు, బట్ నేనైతే పక్కగా టైం తీసుకొని మరి ప్రాబ్లమ్స్ అడిగి మరి మీ ఏవైతే మీ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా. సో అది మాత్రం నేను పక్కగా చెప్పగలను. యా, ఇంకా ఇంకా ఉంది. రెజ్యూమే సంబంధించిన కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ అలాగే రెజ్యూమే సంబంధించిన కొన్ని ఉంటాయి అనమాట, లైక్ వెబ్ డెవలప్మెంట్ కానీ, డేటా సైన్స్ కానీ, ఆటోమేషన్ కానీ, ఇవన్నీ కూడా నేను చెప్తాను. క్లియర్ గా దాని మీద కూడా మీకు ఐడియా అయితే వస్తుంది అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్క్రాచ్ నుండి బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం. ప్రాజెక్ట్స్ కూడా ఏంటి అంటే చాలా వరకు ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు క్లియర్ గా ఐడియా అయితే ఇస్తాను అనమాట. ఓకేనా. సో దాని గురించి అయితే మీరు అనవసరమైన లైక్ డౌట్స్ అని పెట్టుకోవద్దు, ఏం స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి. ఓకేనా. సో ఇది మాత్రం ఫైనలైజ్ చేసుకోండి. వన్ థింగ్, ఏదైతే మీరు అనుకుంటున్నారో ఈ పైథాన్ సంబంధించి, సారీ, రోడ్ మ్యాప్ సంబంధించి ఇదంతా కూడా మీకు ఒక పీడిఎఫ్ ఫార్మేట్ లో పంపిస్తాను. ఒకసారి చూడండి. సో చూసాక మీకు క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఇంకొకటి ఏంటి అంటే వాట్సాప్ సంబంధించిన గ్రూప్ కూడా నేను ఆల్రెడీ పెట్టాను, ఒకసారి చూడండి. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.